అందరికీ నమస్కారం. ఈరోజు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 తెలుగు విషయంలో ఛందస్సుకు సంబంధించినటువంటి విషయాలను అధ్యయనం చేద్దాం. ఛందస్సు అంటే పద్యాల యొక్క లక్షణాలను, అసలు పద్యం ఎట్లా రాయాలో ఆ విధి విధానాలను అన్నీ కూడా తెలిపేదన్నమాట ఛందస్సు. ఆ ఛందస్సు గురించి చూద్దాం. ఛందస్సు నుంచి ఖచ్చితంగా ఒక మార్కును మనం టెట్లో ఆశించవచ్చు. ఇక ఈ ఛందస్సు గురించి ఫస్ట్ చూస్తే, పద్యాలు మనం అనుకున్నట్టుగా పద్యాలు రాసేటువంటి పద్ధతులను, లక్షణాలను వివరించేది ఛందస్సు. పద్యాలు ఎట్లా ఏర్పడతాయి మరి అంటే గణాలతో ఏర్పడతాయి. గణం అంటే ఏంటి? సమూహమే. గణాలతో ఏర్పడే ఏ సమూహం మరి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గణాలకు ఇక్కడ ఆధారం గురువు, లఘువు అనమాట. గురువునేమో మనము ఇట్లా మన ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆల్ఫాబెట్స్లో యు ఉంటుంది కదా, అట్లాంటి ఆకారంతో సూచిస్తాం. లఘువును నిలువు గీతతో సూచిస్తాం. ఇట్లా పద్యాలు మొత్తానికి గణాలతో ఏర్పడతాయి. ఈ గణాలకు ఆధారం గురువు, లఘువు. ఈ గురువు లఘువులకు సంబంధించి అంటే ఇవి ఎట్లా పలకబడతాయి అంటే, చేతివేళ్లను మామూలుగా ఇట్లా మనం చిటికే అంటాం కదా, చిటికే వేసేటువంటి కాలంని మాత్ర అంటాం తెలుగులో. చిటిక వేసేటువంటి కాలంని ఛందశాస్త్రంలో మాత్ర అంటాం. ఒక మాత్రా కాలంలో అంటే దీన్నే మళ్ళీ అక్షరంలో 4వ వంతు అట్లా అని కూడా చెప్తాం. మాత్ర అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడేది లఘువు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడునది గురువు. చిటిక వేసే కాలము మాత్ర అంటే ఒక మాత్రా కాలంలో పలికితేనేమో లఘువు, 2 మాత్రల కాలంలో పలికితే గురువు. ఓకేనా? తర్వాత గురువు లఘువులని ఎట్లా గుర్తించాలో చూద్దాం. దాన్ని బట్టి మనకి అసలు అంటే ఛందస్సులో మనం నేర్చుకోబోయేటువంటి అంశాలు అర్థం కావాలన్నా మనకు ముందు గురువు లఘువులకు సంబంధించి అసలు ఎట్లా గుర్తుపడతాం అనేది కొంత తెలవాలి. ఇక్కడ ఫస్ట్ గురువు లఘువులను గుర్తించడంలో లఘువుని ఎట్లా గుర్తిస్తాం అనేది చూస్తే, హ్రస్వ అక్షరాలన్నీ లఘువులు. హ్రస్వ అంటే పొట్టివండి, చిన్న అక్షరాలు. ఈ పొట్టి అక్షరాలని లఘువులుగా గుర్తించాలి. అ, ఇ, ఉ, రు ఇట్లాంటి ఇవి లఘువులు అనమాట. ఇవి ఎక్కడొచ్చినా లఘువులే. ఇంకా తర్వాత హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు. హ్రస్వాచ్చులు అంటే ఇవేనండి. గుణింతాల్లో మనకి గుణింత పదాలు ఎట్లా ఏర్పడతాయి? అచ్చులు కలిసినప్పుడే ఏర్పడతాయి కదా. కా ప్లస్ ఆ కలిసినప్పుడు కా అవుతుంది, కా ప్లస్ ఈ కలిస్తే కీ అవుతుంది, ఇట్లా కదా. అయితే ఇక్కడ హ్రస్వాచ్చులు గుర్తుపెట్టుకోండి, అంటే పొట్టి అచ్చులు అంటాం. ఇక్కడ కీ అన్నప్పుడు కా ప్లస్ మొదటి ఈ కలిసి కీ అయింది. కో అన్నప్పుడు కా ప్లస్ ఓ కలిసి కో అయింది. మొదటిది ఓ, 3 ఉంటాయి కదా అది. రు అన్నప్పుడు మొదటి ఊ ఇట్లా. అంటే ఇక్కడ హ్రస్వాచ్చులు అన్నప్పుడు కి, కో, రు ఇట్లాంటివి కూడా లఘువులు అనేది గ్రహించండి. తర్వాత ఒట్రుసుడి గల హ్రస్వ అక్షరాలు లఘువులు. ఇక్కడ ఒట్రుసుడి అంటే మనకు క్రూ, త్రూ ఉంటాయి కదా, రుత్వంతో క్రూ ఇట్లాంటివన్నీ కూడా ఒట్రుసుడితో కూడినటువంటి అక్షరాలు. తర్వాత ఇవి లఘువులు. సంయుక్త అక్షరాలు అన్నీ లఘువులు. సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు కూడా మనకు తెలుసు. సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లు కింద వేరే హల్లు యొక్క ఒత్తు చేరుతుంది. ఇప్పుడు కన్య అన్నప్పుడు నాకు యా ఒత్తు చేరుతుంది, జ్ఞ. పద్మ అన్నప్పుడు దాకు మా ఒత్తు, ధ్మ ఇట్లా. అంటే జ్ఞ, ధ్మ ఇట్లాంటివన్నీ సంయుక్త అక్షరాలు. ఇవన్నీ లఘువులే. ద్విత్వాక్షరాలు అంటే ఏ హల్లుకు ఆ హల్లు ఒత్తే చేరుతుంది. అట్లా తాకి తావొత్తు, కాకి కావొత్తు ఇట్లా. ఇవి ద్విత్వాక్షరాలు. ఇవి కూడా లఘువులు. అంటే సంయుక్త ద్విత్వాక్షరాలు. తర్వాత ఒట్రుసుడి ఉన్నవి. తర్వాత మన హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. తర్వాత హ్రస్వ అక్షరాలు. ఇవన్నీ కూడా లఘువులు అనే విషయం గ్రహించాలి. తర్వాత గురువు. గురువు అంటే ఏంటి, ఎట్లా గుర్తుపట్టాలి అన్నప్పుడు దీర్ఘాక్షరాలు. దీర్ఘాక్షరాలు అంటే మనం ఇందాక పొట్టి హ్రస్వ అచ్చులు అన్నాం కదా, ఈ అన్నం. ఇప్పుడు ఇట్లా రెండో అనమాట. అంటే దీర్ఘంగా పలుకుతాం వాటిని. ఆ, ఈ, ఊ, రు, లు, ఏ ఇట్లాంటివి అనమాట దీర్ఘాక్షరాలు. ఇవి గురువులు. అట్లనే దీర్ఘాచ్చులతో కూడిన హల్లులు అన్నీ కూడా గురువులు. దీర్ఘాచ్చులతో అంటే ఉదాహరణకి ఇప్పుడు చూడండి, కాకు దీర్ఘం ఇస్తే కా, హీ గుడి దీర్ఘం, ఇది గు కొమ్ము దీర్ఘం ఇట్లా. అంటే దీర్ఘాచ్చులతో కూడినవి. వీటిని గురువులుగా గుర్తించాలి. పూర్ణ బిందువు గల అక్షరాలు. పూర్ణ బిందువు అంటే అం, కమ్, 0 ఉండాలండి. ఆ అక్షరానికి పక్కన 0 ఉన్నప్పుడు పూర్ణ బిందువు గల అక్షరాలు, అవి కూడా గురువులు. ఇక పొల్లు హల్లుతో కూడినవి.
పొల్లు హల్లుతో అంటే ఇప్పుడు నిన్ను, అత్త, నిన్ను, తుస్సు ఇట్లాంటి కొన్ని పదాలు మనకి కనిపించినప్పుడు పద్యపాదాల్లో ఇవి 2 అక్షరాలు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఇట్లా ఉన్నప్పుడు ఒకటే అక్షరం, అది ముందు అక్షరం ఏది ఉంటే దాంతో కలిపి లెక్క పెట్టుకోండి. మీరు తర్వాత లెక్క పెట్టుకునే అవసరం వస్తుంది మనకి. నిన్, అత, నిన్. ఇప్పుడు నిన్నుంది కదండి, అది ఒకటే అక్షరం. అత నిన్నుంది కదా, ఆ అత అనేది ఆ అనేది ఒక అక్షరం, తా అనేది ఒక అక్షరం, నిన్న అనేది ఒక అక్షరం, అంటే 3 ఉన్నాయి అందులో. ఓకేనా. తుస్సు అన్నాం కదా, మళ్ళీ ఇది ఒకటే అక్షరం. అట్లా అనమాట. అంటే నిన్ను, తుస్సు అనే ఒక్కొక్క అక్షరాల కింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అత, నిన్ను అనే ఒక పదం ఉందనుకోండి, అందులో ఆ ఒక అక్షరం, తా ఒక అక్షరం, నిన్ను ఒక అక్షరం, అంటే 3 అక్షరాలు. అంటే ఇట్లా పాదాల్లో మనకు వస్తాయి అనడానికి అక్కడ అట్లా ఉదాహరణ ఇచ్చిన. సరే, మొత్తానికి పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. తర్వాత ఐ ఔలతో కూడిన అక్షరాలు. ఐ ఔలతో జై, కౌ, గౌ, బై ఇట్లా అంటే ఐ ఔలతో కూడినాయి అనమాట ఇవి గురువులు. ఇక ద్విత్వాక్షరమునకు ముందున్న అక్షరాలు గురువులు. అట్లనే సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు కూడా గురువులు. ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరం అంటే మనకు తెలుసు, సంయుక్తాక్షరాలు మనకు తెలుసు. అమ్మ అన్నప్పుడు ద్విత్వం కదా, మాకు మా వస్తుంది కాబట్టి దానికి ముందున్నది ఏమవుతుంది, గురువు అవుతుంది. మనం ఇందాక అనుకున్నాం ద్విత్వ సంయుక్త అక్షరాలు లఘువులు, వాటి ముందున్నవి మాత్రం గురువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద్విత్వ సంయుక్తాలు లఘువులు, వాటికి ముందున్నవి గురువులు. ఆ తర్వాత కన్యా పుష్పలో కూడా న్యాకు ముందు కా ఉంది కదా, అది గురువు అవుతుంది. పుష్పలో ష్ప అనే దానికి ముందున్నది పూ కదా, అది గురువు అవుతుంది. ఇట్లా గురువుల్ని గుర్తుపట్టాలి. విసర్గతో కూడిన ఇవి రూల్స్ అనమాట. అంటే మనం పద్యాన్ని గుర్తుపట్టడానికి లేకపోతే పద్యం రాయాలన్నా కూడా మనకి ఈ ఛందస్సు, ఈ విజ్ఞానం అంతా ఉన్నప్పుడే మనము చేయగలుగుతాం, రాయగలుగుతాం. ఇక్కడ విసర్గతో కూడిన అక్షరాలు. దుఃఖం అంటాం, దుఃఖం అన్నప్పుడు దూకు విసర్గ ఉంది కదా, అట్లా అనమాట. విసర్గతో కూడిన అక్షరాలు, ఆ 2 చుక్కలు ఉన్నది గుర్తుని మనం విసర్గ అంటాం. ఇవన్నీ కూడా గురువులు. ఈ ప్రాథమికమైనటువంటి అవగాహన మనకున్నప్పుడు మనము సులభంగా ఘన విభజన చేసుకొని గుర్తుపట్టవచ్చు. అది ఏ పద్యపాదము, దేనికి సంబంధించినటువంటి పద్యము, ఛందస్సు పరంగా మనకు బిట్ వచ్చినప్పుడు మనం రాయగలుగుతాం. ఇక ద్రు అనేది సరే సంయుక్త అక్షరము, దానికి ముందుండే అటువంటి అక్షరము లఘువే. ఇది ఇక్కడ అద్రుచు, విద్రుచు వీటిలో ద్రుకు ముందున్నటువంటి ఆ అనేది కానీ అవి అనేది కానీ అవి ఏమవుతాయి, లఘువులే అవుతాయి. ఇది ఒక్క కండిషన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడన్నా మీకు పద్యపాదంలో ఇట్లాంటి అక్షరం వచ్చినప్పుడు. ఇక గణము, అక్షరము లేదా గురువుల సముదాయమును గణం అంటాం. గణం అంటే సమూహం అనుకున్నాం, సముదాయం అనుకున్నాం కదా. అక్షరము లేదా గురువుల సముదాయమును గణము అంటారు. గణము అంటే మామూలుగా గుర్తుండాల్సింది సమూహము అని. ఇక్కడ గణాలు అని అన్నప్పుడు మనకు గురు రఘువుల సమూహాలని అర్థం అవుతుంది అంతే. ఇక అక్షర సంఖ్యను బట్టి అంటే మనకి ఇప్పుడు గురువు లఘువులు ఇవన్నీ అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కొంత తెలుసుకున్నప్పుడు మనం ఘన విభజన చేసుకోవడం సులభం అవుతుంది. మనకు అవగాహన ఇవి ఖచ్చితంగా ఉండాలి. అక్షర సంఖ్యను బట్టి గణములు 4 విధాలు. అక్షర సంఖ్యను బట్టి ఇక్కడ 2 అనమాట. ఇవి అక్షర సంఖ్య అంటే ఇప్పుడు గా అని ఒకటి, లా అనేది ఒకటి తీసుకున్నప్పుడు ఒకే అక్షరం, ఏకాక్షర గణాలు ఇవి. ఒకే అక్షరం కలవి అంటాం వీటిని. ఈ ఏకాక్షర గణాలు మనకి ఇక్కడ 2 కనిపిస్తాయి. గాని ఒక గురువు గుర్తుతోటి, లాని లఘు అంటే నిలువు గుర్తుతోని సూచిస్తాం. తర్వాత 2 అక్షరాల గణాలు, ఇవి 4 రకాలు. ఈ 2 అక్షరాల గణాలు 4 రకాలు ఏమేమి ఉంటాయంటే గల, గల అనే హా గణం అని కూడా అంటాము. హగణం గుర్తుపెట్టుకోవాలి. ఇది హగణం అన్నా గల అన్నా ఒకటే, లగ అన్న వగనం అన్నా ఒకటే. ఓకేనా. గల అంటే ఇప్పుడు చూడండి, గా అంటే గురువు అని గుర్తుపెట్టుకోండి, లా అంటే లఘువు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి సులభంగా గల అంటే గురువు లఘువు ఉంటుంది, గగ అంటే 2 గురువులే అని గుర్తుపెట్టుకోవాలి, లల అంటే 2 లఘువులే, లగ అన్నప్పుడు మళ్ళీ లఘువు గురువు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ పదాలు కూడా ఇప్పుడు రామ ఆ పదం ఇచ్చినప్పుడు రాకు దీర్ఘం ఉంది కదా, అందుకని గురువు, మా లఘువు ఇట్లా అని చెప్పేసి అక్కడ అట్లా కూడా ఇవ్వడం జరిగింది. సరే, మొత్తానికి 2 అక్షరాల గణాలు 4 రకాలు. అవి గల, తర్వాత మళ్ళీ లగ, గగ, లల ఇట్లా గుర్తుపెట్టుకోండి. లేకపోతే మొత్తానికి 2 అక్షరాల గణాలు 4 అని తెలవాలి. 3 అక్షరాల గణాలు, ఇవి మనకి చాలా ముఖ్యమైనటువంటి గణాలు. అంటే పాఠశాల స్థాయిలో మనకి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇది. ఇవి 8 ఉంటాయి. మగనం మామూలుగా ఇది కోడ్ కూడా ఉంటుంది మనకి, యమాత రాజబానస అని చెప్పేసి.
ఆ యమాత రాజమానస అన్నప్పుడు 8 మనకి అందులో కనిపిస్తాయి అన్నమాట. అది చెప్తా నేను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క గణం చూస్తే మగనం. మగనం అన్నప్పుడు 3 గురువులు ఉంటే మగనం, ఒక గురువు 2 లఘువులు ఉంటే భగనం, ఒక లఘువు తర్వాత గురువు మళ్ళీ లఘువు ఉంటే అంటే మధ్య గురువు జగనం అంటాం. తర్వాత అంత్య గురువు సగనం, అంటే మొదటి 2 లఘువులు చివరికి గురువు, అట్లా వచ్చినప్పుడు సగనం. ఆ తర్వాత నగనం అంటే 3 లఘువులు ఉండడం, 3 గురువులు ఉంటే మగనం, 3 లఘువులు ఉంటే నగనం. యగనం అంటేనేమో ఒక లఘువు 2 గురువులు ఉంటాయి. రగనం అంటే మధ్య లఘువు, రగనం అంటే మధ్య లఘువు, అంటే 2 కూడా అటుపక్క ఇటుపక్క గురువులు ఉంటాయి. తగనం అన్నప్పుడు ఇక్కడ కూడా అంత్య లఘువు, కాకపోతే ముందు 2 గురువులు ఉంటాయి. 2 గురువులు మొదట ఉండి తర్వాత లఘువు ఉంటే అది తగనం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకి కోడు చిన్నప్పటి నుంచి మనం అనుకుంటుందే బాగా అందరికీ నోటికి వచ్చు అనుకుంటా, యమాత రాజమానస లగం. ఇది ఏంటంటే ఇక్కడ దీర్ఘాలు పెట్టడానికి, అంటే మనము చదవడానికి మనకి ఒక్కొండ గుర్తులు బండ గుర్తులు అని సైకాలజీలో చదువుతూ ఉంటాం. అంటే మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవడానికి మనం కొన్ని గుర్తులను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఆ గుర్తుల ఆధారంగా మనకు ఆ విషయం అంతా గుర్తొస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా యమాత అట్లా దీర్ఘాలు రాసుకోవటం వల్ల పలకడానికి సులభమవుతుంది ఒకటి. రెండోది దాని గణం తెలుసు, అంటే అది గురువా లఘువా అనేది కూడా మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు యా ఉందనుకోండి, అది లఘువు, అక్కడ దాని రూపాన్ని బట్టి. మాకు దీర్ఘం రాసినాం కదా గురువు, తాకు దీర్ఘం ఉంది కదా గురువు, రాకు దీర్ఘం ఉంది కదా గురువు. జా అన్నం, జా అంటే దానికి దీర్ఘం లేదు కదా లఘువు. భా అంటే దీర్ఘం ఉంది కదా అక్కడ కాబట్టి గురువు. నా అంటే దీర్ఘం రాసుకోలే కాబట్టి లఘువు. సా అంటే లఘువు, లా లఘువు, గమ్ అన్నం కాబట్టి గురువు. ఇక్కడ ఇట్లా రాసుకోవాలి. యమాత రాజమానస లగం అన్నప్పుడు అవన్నీ మనము పైన రాసుకున్నప్పుడు ఈ గణాలను గుర్తించడం, అంటే అది యగనమా లేకపోతే మగనమా దేనికి సంబంధించింది అనేది మనము చాలా సులభంగా గుర్తించగలుగుతాం అన్నమాట. తర్వాత 4 అక్షరాల గణాలు కూడా ఉంటాయి మనకి, అవి 3 ఉంటాయి. ఇవి కూడా ఎందుకు అంటే సరే పేపర్ 2 మనం రాయబోయేటువంటి పరీక్ష కాబట్టి పేపర్ 2 రాసే వాళ్ళకి మనకు పాఠ్యపుస్తకాలలో సీసము, కందము, తర్వాత ఆటవెలది, తేటగీతి ఇట్లాంటి పద్యాలకు సంబంధించినటువంటి వివరణలు కూడా ఇవ్వడం జరిగింది పాఠ్యాంశాల చివర. తప్పనిసరిగా మనం ఆ రూల్స్ చదువుకోవాల్సి ఉంటుంది. సరే ఘన విభజన కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పాదమే ఇచ్చి చేయమని అన్నప్పుడు లేదా ఒక పద్యపాదం ఇచ్చి ఇది ఏ పద్యం అని అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గణాలన్నీ కూడా, అంటే ఈ 3 అక్షరాల గణాలే కాకుండా 4 అక్షరాల గణాల మీద కూడా, ఇంద్రగణాల మీద కూడా ఇట్లాంటి కొంత అవగాహన అనేది అవసరం అన్నమాట. ఇక్కడ 4 అక్షరాల గణాలు 3 ఉంటాయి. అవి నలము, నగము, సలము. నలము అన్నప్పుడు సులభం అండి గుర్తుపెట్టుకోవడం. నగనం 3 లఘువులు, దానికి లా అన్నం కదా, ఇంకొక లఘువు పెట్టుకోండి, 4 అక్షరాలు అన్నం కాబట్టి. నలము అన్నప్పుడు నల, ము అనేది ఊరికే మన పలకడానికి సౌలభ్యం కోసం అక్కడ అంతే. నల అన్నప్పుడు 3 లఘువులు, ఇంకో లఘువు వచ్చింది, 4 అక్షరాలు. తర్వాత నగము అన్నప్పుడు మళ్ళీ 3 లఘువులు, ఒక గురువు వచ్చింది నగము. సలము అన్నప్పుడు సగనము, మళ్ళీ లఘువు వస్తుంది. సగనం అంటే ఏంది, చివర గురువు ఉండడమే కదా, కాబట్టి 2 లఘువులు, ఒక గురువు, మళ్ళీ లా ఉంది కాబట్టి ఒక లఘువు. ఇట్లా అంటే ఇవి మొత్తానికి 3. ఆ తర్వాత గణములు లక్షణాలను బట్టి 3 విభాగాలుగా విభజించారు. సూర్యగణములు, ఇంద్రగణములు, చంద్రగణములు. సరే చంద్రగణముల యొక్క ప్రస్తావన మనకి అంతగా ఇక్కడ అవసరము తక్కువగా ఉంటుంది, కానీ సూర్య ఇంద్రగణాలు అయితే మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సూర్యగణములు 2, ఒకటి గలం, ఇంకొకటి నగనం. మనకి ఇదివరకు వచ్చినవే ఇవి. మనకు గలం ఎక్కడొచ్చింది, 2 అక్షరాల గణాల్లో మనకు వచ్చేసింది. అది మళ్ళీ సూర్యగణాల్లో మనం పరిగణిస్తాం గలం, ఓకేనా. తర్వాత నగనం, ఈ 3 లఘువులు ఉంటాయి. నగనము, గలం అంటేనేమో గురువు, లఘువు ఉంటుంది. ఇవి 2 కలిపి సూర్యగణాలు అంటాం మనం. ఇక ఇంద్రగణాలు, ఇంద్రగణాలు 6 ఉంటాయి మనకి. ఇంద్రగణాల్లో 6లో మొదట మళ్ళీ మనకు ఇందాక వచ్చినాయి కదా 3 అక్షరాల 4 అక్షరాల గణాలు అని చెప్పేసి, నలము, నగము, సలము అని ఆ 4 అక్షరాల గణాలు ఈడబెట్టేసుకోండి 3 ఇంద్రగణాల్లో. నలము అన్నప్పుడు 4 లఘువులు, నగము అన్నప్పుడు 3 లఘువులు, ఒక గురువు. సలము అన్నప్పుడు 2 లఘువులు, గురువు, మళ్ళీ లఘువు, సలము. దీంతో పాటు ఇంకా 3 ఉంటాయి. ఏముంటాయి అంటే 3 అక్షరాల గణాలు మనం 8 అని నేర్చుకున్నాం. ఆ 3 అక్షరాల గణాలలో భరత గుర్తుపెట్టుకోండి. భగనం, రగనం,
తగనం. ఓకేనా? నలము, నగము, సలము, భరత ఇట్లా గుర్తుపెట్టుకోండి ఒక కోడ్. అప్పుడు మనకి నలము, నగము, సలము ఈ 3 గుర్తుంటాయి. భరత అన్నప్పుడు ఓహో బగనం, రగనం, తగనం ఇట్లా గుర్తుంటుంది. బగనం అంటే మీకు గురువు 2 లఘువులు, తగనం అంటే 2 గురువులు 1 లఘువు, రగనం అన్నప్పుడు మధ్య లఘువు, మధ్య గురువు ఇట్లా గుర్తుకు వచ్చేస్తాయి. సరిగా చంద్రగణాలు 14 ఉంటాయి. ప్రస్తుతం మనము అంత డెప్త్కు వెళ్ళాం, కానీ ఇంద్రగణాల వరకు అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. ఇక యతి, ప్రాస, ప్రాసయతి ఇట్లాంటి కొన్ని అంశాలను కూడా మనం తెలుసుకోవాలి. యతి అంటే పద్యమునందలి పాదాలలోని మొదటి అక్షరమునికి యతి అని పేరు. పద్యమునందలి ఇప్పుడు పాదాలు ఉంటాయండి, పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలలో మొదటి అక్షరం ఉంది కదా, అది యతి. పద్యమునందు పాదాలలో మొదటి అక్షరము యతి. తర్వాత యతి మైత్రి. ఇక్కడ ముఖ్యంగా మనము ఉత్పలమాల, చంపకమాల ఇట్లాంటివి చెప్పుకునేటప్పుడు కూడా అనుకుంటాం 1 నుంచి 10వ స్థానానికి యతి స్థానం, 1 నుంచి 11వ స్థానానికి యతి స్థానం ఇట్లా చెప్తూ ఉంటాం. ఏంటి యతి మైత్రి ఉంటుంది అని చెప్తాం. ఏంటి యతి మైత్రి అన్నప్పుడు ఇప్పుడు ప్రతి పాదంలో కూడా మొదటి అక్షరముతో సమానమైనటువంటి అక్షరం అన్నమాట. అది ఎక్కడుంటుంది అంటే పాదంలో ఒక స్థానం, ఏదో ఒక స్థానంలో వస్తుంది. ఒక స్థానం, మిశ్రమ స్థానం అంటాం దాన్ని. అట్లా అది అచ్చుల మైత్రి కావచ్చు, లేకపోతే హల్లుల మైత్రి కావచ్చు. ఇట్లా లేకపోతే 2 కావచ్చు, ఏదైనా. యతి మైత్రి గల స్థానాన్ని యతి స్థానం అంటాం అంతే. అంటే మొదటి అక్షరం యతి కదా, దానికి సమానమైనటువంటి అక్షరము పద్యపాదంలో ఒక చోట వస్తుంది. వాటికి రెండిటికి ఉన్నటువంటి స్నేహాన్ని యతి మైత్రి అంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాస 2వ అక్షరం, పద్యపాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. పద్యపాదంలోని మొదటి అక్షరం యతి, 2వ అక్షరం ప్రాస. 2వ అక్షరం ప్రాస కదా, మరి ప్రాస నియమం అంటారు. ప్రాస నియమం అంటే ఇప్పుడు పద్యంలో 4 పాదాలు ఉన్నాయి కదా, 4 పాదాలలో కూడా 2వ అక్షరము సేమ్ ఉంటుంది అన్నమాట. సేమ్ ఎట్లా అంటే అచ్చుకు ప్రాధాన్యము, అంటే హల్లు కంపల్సరీ అట్లాగే ఉండాలి, అచ్చు మారొచ్చు అనమాట, హల్లు మారదు. అది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే 4 పాదాల్లో 2వ అక్షరం సమానంగా ఉండడము ప్రాస నియమం అయితే, ప్రాసలో అచ్చుకు ప్రాధాన్యము ఉండదు. అంటే ఇక్కడ అచ్చు మారుతుంది అనేది, హల్లు మాత్రం కంపల్సరీ. అది ఇప్పుడు పద్యంలో 4 పాదాలు ఉన్నప్పుడు 4 కూడా కా ఉందనుకోండి, హల్లు అది మారదిగా. కా అనేది బేస్. కాకి సంబంధించి కా ఉండొచ్చు, అంటే 2వ అక్షరంగా, కీ ఉండొచ్చు, కు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే కు అంటే అచ్చులు మారుతున్నాయి, అక్కడ గుణింతం మారుతుంది అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాసయతి. ప్రాసయతి అన్నప్పుడు యతి మైత్రికి బదులు, ఇందాక యతి మైత్రి అన్నాం, అంటే యతి మొదటి అక్షరము మళ్ళీ దానికి సంబంధించిన సమానమైన ఒక అక్షరం వస్తుంది పాదంలో అని, అదే యతి మైత్రి. ఇక్కడ ప్రాసయతి అంటేనేమో యతి మైత్రి కొన్నిట్లో పాటించరు. ఇంకా ప్రాసాక్షరం ఉంటుంది కదా, ఆ ప్రాసాక్షరంలో యతిని ఉంచుతారనమాట. దాన్నే ప్రాసయతి. అంటే యతి మైత్రికి బదులు ప్రాసాక్షరంలో యతిని ఉంచడమే ప్రాసయతి. ఇక్కడ ప్రాసకు మైత్రి ఉంటుంది, అక్కడేమో యతికి మైత్రి ఉంటుంది కదా, ఇక్కడ ప్రాసకు మైత్రి ఉంటుంది. అంటే ప్రాసాక్షరానికి యతి స్థానము తర్వాత ఉన్న అక్షరానికి మైత్రి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రాసాక్షరము 2వది కదా, మళ్ళా యతి స్థానం ఒకటి ఉంటుంది కదా, యతి స్థానం తర్వాత ఒక అక్షరం ఉంటుంది కదా, ఆ అక్షరానికి ఉండేటువంటి మైత్రి అన్నమాట, అది ప్రాసయతి. ప్రాసయతి అంటే యతి స్థానము తర్వాత ఉన్న అక్షరానికి, ప్రాసాక్షరానికి ఉండే మైత్రి. ఇక పద్యాలు మనకి 3 రకాలుగా కనిపిస్తాయి. పద్యాలు మనకి 3 రకాలుగా కనిపిస్తాయి అన్నమాట. ఈ పద్యాల్లో ప్రధానంగా మనకి వృత్తాలు, జాతులు, ఉపజాతులు 3 రకాలు. మనకు ప్రధానంగా ఇవి అన్నీ, అంటే 10వ తరగతి వరకు అన్నిటి గురించి కూడా కొంత టచ్ చేయడం జరిగింది కాబట్టి మనం అన్నిటికీ సంబంధించి అవగాహన ఏర్పరచుకోవాల్సిందే. ముఖ్యంగా ఈరోజు వృత్తాల గురించి చూద్దాం. వృత్త పద్యాలకు సంబంధించి మనకి ఏం రూల్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, గణ నియమం ఉంటుంది, యతి నియమం ఉంటుంది, ప్రాస నియమము ఉంటుంది. గణ నియమము, యతి నియమము, ప్రాస నియమం, ఈ 3 ఉన్నప్పుడు దాన్ని ఏమనాలి? వృత్త పద్యం అనాలి. వృత్త పద్యాల్లో సాధారణంగా 3 అక్షరాలతో ఏర్పడినటువంటి గణాలు ఉంటాయి. వృత్త పద్యాలు ఎన్ని రకాల గణాలతో ఉంటాయి? అక్షరాలు 3 అక్షరాల గణాలు కనిపిస్తాయి మనకి. ఇవి వృత్త పద్యాలు ఎన్ని ప్రధానంగా మనం ఇప్పుడు నేర్చుకొని చాలా ఉంటాయి, కానీ మనం ప్రస్తుతానికి మన సిలబస్లో ఉన్న ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము వీటి గురించి తెలుసుకుందాం. సరే, ఇక జాతుల గురించి ఒక అవగాహన. గణ నియమం ఉండదు,
యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది. అక్కడ గణ, యతి, ప్రాస 3 నియమాలు ఉంటాయి ఏది వృత్తాల్లో. ఇక్కడ గణ నియమం ఉండదు, యతి, ప్రాస నియమం ఉంటుంది. వీటిని జాతులు అంటాం. కంద, తర్వాత కందము, ద్విపద ఇట్లాంటివి జాతి పద్యాలు అనమాట. ఇక ఉపజాతుల గురించి చూసినప్పుడు మళ్ళీ అక్కడ జాతులు చెప్పుకునేటప్పుడు ఆ చర్చని మళ్ళీ కొనసాగిద్దాం. ఇక ఉపజాతులు ఇక్కడ గణ నియమము, ప్రాస నియమము లేకుండా యతి నియమమే ఉంటుంది అనమాట. అట్లా యతి నియమము కలిగినటువంటి పద్యములను ఉపజాతులు అంటాం. ఆటవెలతి, తేటగీతి, సీసం ఇట్లాంటి ఉపజాతి పద్యాలు. అయితే ఈ చర్చను కూడా మళ్ళీ ఉపజాతులు మనం చెప్పుకుందాం. ఆటవెలది, తేటగీతి ఆ టైంలో దీన్ని కొనసాగిద్దాం. ఈరోజు వృత్తములు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వాస్తవంగా మనకి ఉత్పలమాల అది క్రమ సంఖ్య మొదటిది అనుకోండి, పద్యం పేరు, తర్వాత మీకు వరుసగా అవి గణాలు, తర్వాత యతి స్థానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ఒకసారి చూడండి. ఒకటి ఉత్పలమాల అన్నాం కదా, అంటే మీకు ఇంకొక దగ్గరనే ఉంటే మంచిగా అర్థమవుతాయి అనేటువంటి ఉద్దేశం అనమాట. ఉత్పలమాల మొదటిది వృత్త పద్యాలలో. ఇందులో భరణభ, భరవ అనే గణాలు ఉంటాయి. ఏ గణాలు? భ, ర, న, భ, భ, ర, వ. ఈ గణాలు వరుసగా ఉంటాయి. 1 నుండి 10వ స్థానం యతి స్థానం. 10వ అక్షరానికి అంటే 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి ఉంటుంది, మైత్రి. ఆ తర్వాత మొత్తం ఆ పద్య పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఆ పాదంలో ఎన్ని అక్షరాలు? 20 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా ప్రాస నియమం ఉంటుంది ఖచ్చితంగా ఈ వృత్త పద్యాలకు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఉత్పలమాల అనగానే భరణభ, భరవ 20 అక్షరాలు, 1 నుండి 10 యతి స్థానం, ప్రాస నియమం ఉంటుంది. ఇంతవరకు మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ చంపకమాల అనగానే నా, జా, భ, జా, 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 ర ఈ గణాలు ఉంటాయి వరుసగా. నాజ, భజ, జయజర అంటాం. యతి స్థానం 1 నుండి 11 అక్షరాలకి. మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి పద్యపాదంలో అంటే 21 అక్షరాలు ఉంటాయి. తర్వాత శార్దూలం, మస, జస, తతగ ఈ గణాలు వరుసగా ఉంటాయి. యతి స్థానం 1 నుండి 13వ అక్షరము. మొత్తం పాదంలో ఎన్ని అక్షరాలు? 19 అక్షరాలు ఉంటాయి. నేను చెప్తా ఈ అక్షరాలు ఎందుకు అనేది నేను మీకు మంచిగా అర్థం అయ్యేటట్టు చెప్తా. మత్తేవము అంటేనేమో సభరణమయవ. ఈ గణాలు వరుసగా ఉంటాయి. 1 నుండి 14వ స్థానానికి యతి స్థానం ఉంటుంది. ఇందులో కూడా పద్యపాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సరే అన్నిటికీ కూడా ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ మనకి సరే పాఠ్యపుస్తకాల్లో 8th నుంచి అట్లా మనకి ఛందస్సు పరిచయం జరిగింది ఎక్కువగా. కాబట్టి 10వ తరగతి వెళ్ళేసరికి మనకు ఆటవెలది, తేటగీతి, సీసము ఇట్లాంటి మొత్తం వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి అన్నీ ఒకసారి రూల్స్ కష్టమైనా చదువుకోవాల్సిందే, తప్పదు, చదువుదాం. ఇక ఇప్పుడు ఉత్పలమాలకు సంబంధించి ఇక్కడ భరణభ, భరవ 20 అక్షరాలు అన్నాం కదా. ఒక పాదము తీసుకున్నప్పుడు ఏం లేదు, ఇక్కడ అక్షరాల సంఖ్య ఏంది అని అంటే ఉత్పలమాలలో 20, చంపకమాలలో 21, శార్దూలం 19, మత్తేబం 20 ఇట్లనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. ఇట్లా 20, 21, 19, 20 ఇట్లా గుర్తుపెట్టుకోండి, సులభంగా ఉంటుంది. ఎప్పటికీ ఇంకా అది మర్చిపోమన్నమాట. 20, 21 ఒక 2 అయిపోయినాయి, 19, 20 నెక్స్ట్ అనమాట. శార్దూలం, మత్తేబం. తర్వాత భరణభ, భరవ, నజభజ, జజర, మస, జస, తతగ, సభరణమయవ. ఎక్కువగా శార్దూలం, మత్తేబం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు చాలామంది. ఇక్కడ మత్తేబము అన్నప్పుడు సభరణమయవ, మాకి దోస్తు లేదు ఇట్లా గుర్తుపెట్టుకోండి. మస, జస, తతగ కాదు మత్తేబం అంటే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తర్వాత శార్దూలం అంటే మస, జస, తతగ. ఇక యతి స్థానాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇదే ఆర్డర్లో. 10, 11, 13, 14 వరుస క్రమంలో ఉంటాయి కాబట్టి 12 లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 10, 11, 13, 14 అంటే 10 ఏమో ఉత్పలమాలకి, 11 చెంపకమాలకి, 13 శార్దూలానికి, 14 మత్తేబానికి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఏమైందంటే కొంచెం విశ్లేషణ చేసుకుంటూ కొన్ని గుర్తులు పెట్టుకున్నప్పుడు ఇంకా ఇవి ఎందుకంటే అప్పుడప్పుడు ఇవి ఎక్కువ నేర్చుకుంటాం కదా. తర్వాత ఇంకా సీసం, ఆటవెలది ఇట్లాంటివి అన్నీ కూడా నేర్చుకుంటాం కాబట్టి కొంత అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట. తర్వాత సరే మనము ఉత్పలమాలకు సంబంధించి ఒక పాదాన్ని విభజన చేసేది చూద్దాం. ఇప్పుడు మనకి మామూలుగా పద్యపాదాలు ఉంటాయి. పద్యాలు మీకు పాఠంలో చూసినప్పుడు కూడా పద్యముకి మొదటనే అది ఉత్పలమాల పద్యమా, చంపకమాల పద్యమా, మత్తేబమా, శార్దూలమా అనేది తెలుస్తుంది అనమాట. అంటే చ అని కానీ, ఉ అని కానీ,
మా అని కానీ ష్యా అని కానీ మీకు ఇస్తాడు. దాన్ని బట్టి మీరు అదే పద్యమో కూడా తెలుస్తుంది. కానీ మనకు పరీక్షలో అట్లా రాదు కదా. ఒక పాదం ఇచ్చి అది ఏ ఛందస్సుకు ఏ పద్యానికి సంబంధించిన పాదము అంటే ఉత్పలమాలన, చెంపకమాలన ఇట్లా అడగొచ్చు. లేకపోతే మీకు ఒక పాదమే ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏదైనా గణాలు ఇచ్చి కూడా ఇది ఏ రకమైనటువంటి గణం అని అడగొచ్చు. లేదంటే ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయని అడగొచ్చు. ఇట్లా ఏ రకంగా మనం బిట్ అడిగినా చేయగలగాలి. సరే, మనం కనీసం ఒకటి చేద్దాము విభజన. ఇప్పుడు బీదల కన్న వస్త్రములు పేర్మిన సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అని ఒక పద్యం ఉంది మనకి. ఆ పద్య పాదం ఒక లైన్ తీసుకుందాము. తీసుకున్నప్పుడు చూడండి, ఘన విభజన మనకు మొదట ఈ అక్షరాలను లెక్క పెట్టుకోగానే మనకి 20 అక్షరాలు వస్తాయి. ఓకే, 20 ఉన్నప్పుడు ఉత్పలమాలన అది మత్తేవమా అనేది ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. సరే, ఉత్పలమాల అని గుర్తుపట్టడానికి మొదట పాదాన్ని విభజన చేసుకోండి 3 ఇక్కడ చూడండి. లేదా గణాలు గుర్తుంచుకోండి. మొదట గణాలు గుర్తుంచుకోండి, చాలా సులభం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే సరే 3 విభజించుకుంటూ పోతారు. ఎందుకంటే ఆ పాదాన్ని చూడంగానే మనకి అది అర్థమవుతుంది అక్షర సంఖ్యను బట్టి కూడా. బీదల బి అన్నప్పుడు దీర్ఘం ఉంది కదా, బి అన్నప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. దా అంటే లఘువు, లా అంటే లఘువు. అట్లనే మరి ఇక్కడ కా లఘువు కావాలి కదా, కాదు. ఎందుకు కాదు? నాకి నా వస్తుంది అంటే అదే అక్షరం ద్విత్వాక్షరం. ద్విత్వానికి ముందున్నది ఏమవుతుంది? గురువు అవుతుంది. అవునా? అందుకని గురువు. తర్వాత ద్విత్వ సంయుక్తాలు లఘువులు కదా. మళ్ళీ తర్వాత వా కూడా మళ్ళీ మనకు సంయుక్తాక్షరం అక్కడ వచ్చేసింది కాబట్టి అది కూడా మళ్ళీ ఏమవుతుంది? వా అనేది గురువు అవుతుంది. ఇట్లా అంటే ఆ ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు కన్న వస్త్రములు మళ్ళీ స్త్రా ఏమవుతుంది? లఘువు అవుతుంది. లు 2 కూడా లఘువులు అవుతాయి. ఇట్లా 3 చేసుకోండి. చేసుకున్నప్పుడు పే అన్నప్పుడు మళ్ళీ అది ఖచ్చితంగా దీర్ఘము ఉంది. మీ అనేది మళ్ళీ సంయుక్తాక్షరం కాబట్టి అట్లా కూడా గురువు అవుతుంది. మీ మాత్రం లఘువు అవుతుంది. నో లఘువు అవుతుంది. అవునా? సమ్ అంటే గురువు అయింది. గు అంటే మళ్ళీ అట్లా. ఇవన్నీ కూడా అంటే గురువు లఘువులు అనేది మీకు ఇప్పుడు చెప్పిన రూల్స్. గురువుని లఘువుని ఎట్లా గుర్తించాలో కనుక అర్థమైనప్పుడు 3 చేసుకోండి. అక్షర సంఖ్యను లెక్క పెట్టుకోండి. దాన్ని బట్టి ఇట్లా విభజన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. మనము అవసరమైతే నెక్స్ట్ క్లాస్ మనం ఈ విభజన అంతా కూడా బోర్డు మీద చెప్పుకుందాం. ఇవన్నీ అంటే ఉత్పలమాల దగ్గర నుంచి మన తేటగీతి ఆటవెలది వరకు కూడా వీలైన వరకు ఇప్పుడు అర్థమైనటువంటి ప్రాథమిక అంశాలను బట్టి మీరు ఘన విభజన పాఠ్యపుస్తకాలలో ఉన్న పద్యాలను తీసుకొని ఇట్లా 3 చేస్తూ గురువు లఘువులను గుర్తించడం వరకు ప్రాక్టీస్ చేయండి. సరే, మొత్తానికి ఉత్పలమాల అంటే అది చెంపకమాలకు కూడా ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. చూడండి స్క్రీన్ మీద. అది కూడా ఒకసారి ఆ విభజనను పరిశీలించండి. దాన్ని బట్టి మీరు కొన్ని మళ్ళీ చేయండి. తదుపరి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.